హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది ఫార్మర్ ట్రేడర్. నిన్నటి మార్కెట్ను చూసుకున్నట్లయితే ఇక్కడ నిన్నటి మార్కెట్ స్టార్ట్ అయింది. మనం అనుకున్నట్లుగానే పీ సైడ్ వెళ్ళాలనుకున్నట్లయితే ఈ 37,987 అనే ఈ సపోర్ట్ బ్రేక్ చేసినట్లయితే పీ సైడ్ వెళ్ళండి అని చెప్పాను. ఇదిగోండి, పీ సైడ్ ఎంటర్ అయినట్లయితే చూడండి, మొత్తం ప్రాఫిట్ అని చేసుకున్నారు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 37,765 పెట్టాము. ఇది మన ఫస్ట్ టార్గెట్ పెట్టినాం. ఈ ఫస్ట్ టార్గెట్ హిట్ చేసుకొని సెకండ్ టార్గెట్ 37,654 అని పెట్టాం. సెకండ్ టార్గెట్ని కూడా హిట్ చేసి ప్రాఫిట్లో వచ్చేసుకున్నాం. దాని తర్వాత మార్కెట్ ఇలా కొద్దిగా సస్టైన్ అయింది అనుకోండి. ఇలా సస్టైన్ అయింది మార్కెట్ మనకి. ఇది మొత్తం ప్రాఫిట్ ఏం చేసుకున్నాం మనం వచ్చేసి. ఇవాళ మార్కెట్ని అనలైజ్ చేద్దాం. డ్రాయింగ్ రిమూవ్ చేస్తుందా. ఇందులో మార్కెట్ మనకి 37,458 కాడ ఎండ్ అయిపోయింది. మార్కెట్ ఒక ఛానల్లో రన్ అవుతుంది. ఇలా చూసుకున్నట్లయితే ప్రెసెంట్ మనకి ఛానల్లో రన్ అవుతుంది. ఈ ఛానల్ చూసుకున్నట్లయితే మార్కెట్ ఇక్కడ సస్టైన్ అయింది. మనకి సెంటర్ దగ్గర ఇక్కడ సస్టైన్ అయింది, ఇక్కడ సస్టైన్ అయింది. ఇక్కడ చిన్న రీట్రేస్మెంట్ ఇచ్చింది చూడండి. ఇక్కడ ఇలా ఈ ప్లేస్ లో కొద్దిగా రీట్రేస్మెంట్ ఇచ్చింది చూడండి. ఈ ప్లేస్ లో మనకి మార్కెట్ సస్టైన్ అయింది. అక్కడ ఒక ఛానల్లో అయితే రన్ అవుతుంది మార్కెట్ ప్రెసెంట్ వచ్చేసి. కానీ ఎంత అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఛానల్ బ్రేక్ చేసినట్లు కనిపిస్తుంది. మరి ఇక్కడ ఛానల్ బ్రేక్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. చూద్దాం ఇలాంటి మార్కెట్ ఏ విధంగా ఫామ్ అవుతుందో. సారీ, రెసిస్టెన్స్ సపోర్ట్స్ ఏ విధంగా యాడ్ చేస్తే చూసుకున్నట్లయితే డ్రాయింగ్ రిమూవ్ చేస్తుందాం. ఫిబొనాచి కూడా చూసుకుందాం. ఫిబొనాచి చూసుకున్నట్లయితే 0.5 సైకలాజికల్ సపోర్ట్ ఇది వచ్చేసి మనకి రెసిస్టెన్స్ లకి యాక్ట్ చేస్తుంది. ఫైవ్ మినిట్స్ చార్ట్ చూసుకున్నట్లయితే మార్కెట్ ఇలా ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే మనకు వచ్చేసి మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ హెవీ రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి 0.5 అనే హెవీ రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుంది. అలానే 37,500 అనే రెసిస్టెన్స్ కూడా ఇక్కడ యాక్ట్ చేస్తుంది మనకి. దీన్ని బ్రేక్ చేసుకొని 0.5 లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో సే కాలకి వెళ్ళొచ్చు. మన ఎంట్రీ పొజిషన్ వచ్చేసి 37,700 అనుకున్నట్లయితే మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 8,000 అవుతుంది. సెకండ్ టార్గెట్ చూసుకున్నట్లయితే 38,130 అవుతుంది. ఇది సి సైడ్ వెళ్తున్నప్పుడు. అవుతుంది మనకి మార్కెట్ ఇలా ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఎప్పుడైతే 37,500 సైకలాజికల్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసుకొని ఈ 0.5 అనే సైకలాజికల్ హెవీ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ చేసుకుంటుందో మన కన్ఫర్మేషన్ కోసం ఎంటర్ అవుతా అనుకుంటే ఇది బ్రేక్ చేసినప్పుడు ఈ ప్లేస్లో ఎంటర్ అయిపోవచ్చు. లేదు కొద్దిగా వెయిట్ చేస్తా అనుకున్నట్లయితే 37,700 అనే ఈ టార్గెట్ని బ్రేక్ చేస్తున్నట్లయితే మన ఎంట్రీ పొజిషన్ ఇది. దీన్ని బ్రేక్ చేసినట్లయితే ఇక్కడ ఎంటర్ పోయినట్లయితే మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 38,000 అవుతుంది. ఫస్ట్ టార్గెట్ వచ్చి 38,000 అవుతుంది. సెకండ్ టార్గెట్ వచ్చేసి 38,130 అవుతుంది. మార్కెట్ మనకి ఇలా డైరెక్ట్ వెళ్ళిపోకుండా కొద్దిగా ఈ విధంగా సస్టైన్ అవుతూ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంది. వాటనే అలా కాకుండా మార్కెట్ పీ సైడ్ వెళ్తుంది అనుకుంటాం. పీ సైడ్ ఇలా ఓపెన్ అయినప్పుడు ఫ్లాట్గా మనకి ఎంట్రీ పొజిషన్ వచ్చేసి 37,364 అవుతుంది. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 37,136 అవుతుంది. సెకండ్ టార్గెట్ వచ్చేసి 37,000 అవుతుంది. మనకి ఈ సైడ్ అనుకున్నట్లయితే ఇలా ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు మన ఎంట్రీ పొజిషన్ వచ్చేసి 37,336 మన ఎంట్రీ పొజిషన్ ఇది అవుతుంది. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 37,136 అవుతుంది. ఫస్ట్ టార్గెట్ అవుతుంది. 37,000 సెకండ్ టార్గెట్ అవుతుంది. ఇది ఎప్పుడు మనకి ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు. ఇన్ కేస్ గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు ఎలాగో చూసుకుందాం. ఒకసారి గ్యాప్ అప్లో అనుకున్నట్లయితే మార్కెట్ ఈ విధంగా ఫామ్ అయింది అనుకోండి. గ్యాప్ అప్లో ఈ విధంగా ఫామ్ అయినప్పుడు మనకి పీ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు మన ఎంట్రీ పొజిషన్ వచ్చేసి 37,000
536 అవుతుంది మన ఎంట్రీ. ప్రీవియస్ డేస్ లో కూడా మార్కెట్ ఇక్కడ మనం బాగా సర్చ్ చేయండి, చూడండి ఈ ప్లేస్ లో అయింది, ఈ ప్లేస్ లో అయింది, ఈ ప్లేస్ లో అయింది. బ్యాక్ డేస్ లో వెళ్తే బ్యాక్ డేస్ లో కూడా ఉంటుంది మనకి. ఈ సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో మనకి మార్కెట్ ఈ గ్యాప్ అప్ లో ఫామ్ అయ్యి ఎప్పుడైతే 37,536 అనే సపోర్ట్ ని బ్రేక్ చేస్తుందో అప్పుడు ఎంట్రీ తీసుకున్నట్లయితే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 37,278 అవుతుంది మనకి ఫస్ట్ టార్గెట్. ఇక్కడ మార్కెట్ మనకి సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇదిగోండి. ఎందుకంటే ప్రీవియస్ డేస్ లో మనకి మార్కెట్ బాగా యాడ్ చేసింది. ఇక్కడ చేసుకున్నట్లయితే ఇక్కడ 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 బాగా యాడ్ చేసింది. సో మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 37,278 అవుతుంది. సెకండ్ టార్గెట్ చూసుకున్నట్లయితే 37,100 అవుతుంది మనకి. ఇది పిఈ సైడ్ వెళ్తున్నప్పుడు. ఇన్కేస్ సి సైడ్ వెళ్తున్నప్పుడు అనుకోండి, మనకి ఎంట్రీ పొజిషన్ వచ్చేసి 37,734 అవుతుంది. ఎంట్రీ పొజిషన్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 38,000 అవుతుంది. సెకండ్ టార్గెట్ వచ్చేసి 38,130 అవుతుంది మనకి సెకండ్ టార్గెట్ వచ్చేసి. ఇలా గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి సి సైడ్ వెళ్తున్నప్పుడు మనకి ఎంట్రీ పొజిషన్ వచ్చేసి 37,734 అవుతుంది. ఎంట్రీ పొజిషన్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 38,000 అవుతుంది. సెకండ్ టార్గెట్ వచ్చేసి 38,130 అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే సి సైడ్ వెళ్తున్నప్పుడు మార్కెట్ డైరెక్ట్ ఇలా వెళ్ళిపోదు, కొద్దిగా ఇలా ఇలా సైడ్ వేస్ మూవ్ అవుతూ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అబ్జర్వ్ చేసుకోవాలి. అది గ్యాప్ డౌన్ లో ఫామ్ అయితే ఎలా, ఫ్లాట్ గా అయిపోయింది, గ్యాప్ అప్ అయిపోయింది. ఇప్పుడు గ్యాప్ డౌన్ లో ఫామ్ అయితే ఎలా చూసుకుందాం. గ్యాప్ డౌన్ మనకి ఈ విధంగా ఫార్మ్ అయింది అనుకోండి మార్కెట్. ఇదే గ్యాప్ డౌన్ లో ఫార్మ్ అయినప్పుడు మన పిఈ సైడ్ వెళ్తున్నట్లయితే ఫస్ట్ మనకి 37,270 అనే సపోర్ట్ ని బ్రేక్ చేసినట్లయితే 37,270 అనే సపోర్ట్ ని బ్రేక్ చేసినట్లయితే మనం ఎంటర్ చేసుకుంటాం. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 37,000 అవుతుంది. సెకండ్ టార్గెట్ వచ్చేసి 36,840 అవుతుంది. మార్కెట్ ఇలా మనకి గ్యాప్ డౌన్ లో ఫామ్ అయినప్పుడు పిఈ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఎంట్రీ పొజిషన్ వచ్చేసి 37,270 అవుతుంది మనకి. ఇది ఎంట్రీ పొజిషన్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 37,000 అనుకున్నట్లయితే సెకండ్ టార్గెట్ వచ్చేసి 36,840 అవుతుంది మనకి. ఎప్పుడైతే క్యాండిల్ మనకి 37,438 బ్రేక్ చేస్తుందో, ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తుందో అప్పుడు ఎంట్రీ పొజిషన్ తీసుకున్నట్లయితే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 37,726 అవుతుంది. సెకండ్ టార్గెట్ వచ్చేసి 37,900 అవుతుంది. మన సెకండ్ టార్గెట్ అవుతుంది. సి సైడ్ వెళ్తున్నప్పుడు అయితే మనకి ఎప్పుడైతే మనకి మార్కెట్ ఇలా గ్యాప్ డౌన్ లో ఓపెన్ అవుతుందో మన హెవీ రెసిస్టెన్స్ ఇక్కడ మనకి 37,430 అనే ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసినట్లయితే మన ఎంట్రీ పొజిషన్ తీసుకుంటాం. ఇక ఎంట్రీ పొజిషన్ తీసుకున్నట్లయితే మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 37,726 అవుతుంది. ఫస్ట్ టార్గెట్ అవుతుంది. సెకండ్ టార్గెట్ వచ్చేసి 37,900 కింద తీసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, మరి మనం 3 కేసెస్ మాట్లాడుకుందాం. గ్యాప్ డౌన్, గ్యాప్ అప్, ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు, ప్రీ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు దాన్ని బట్టి వస్తారు మొన్న సైడ్ లైట్ చేస్తాం. డ్రాయింగ్ రిమూవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ప్రీ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు దాన్ని బట్టి అనలైజ్ చేసుకుంటాం, మళ్ళీ దాన్ని కొత్త డ్రాయింగ్ డ్రా చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ ఓపెన్ అయిపోయింది. మన గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ ప్రీ మార్కెట్ కూడా వచ్చేసి 37,344 కాడ ఇలా గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని గ్యాప్ డౌన్ లో మార్కెట్ ఇలా ఓపెన్ అయిందంటే ఆ నెగిటివ్ న్యూస్ రన్ అవుతుందని అర్థం. నిన్న ఏదో నెగిటివ్ న్యూస్ సంథింగ్ నెగిటివ్ న్యూస్ రావడం వల్ల గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అంత మాత్రం పిఈ అవుతుంది, మార్కెట్ డౌన్ ఫాల్ అవుతుంది చెప్పలేం. బట్ ఒక ఇండికేషన్ జస్ట్ అంతే, ఒక ఇండికేషన్ లెక్క యాక్ట్ చేస్తుంది మనకి. ఇప్పుడు దీన్ని చూసుకున్నట్లయితే మనకి ఎంట్రీ పొజిషన్ వచ్చేసి పిఈ సైడ్ వెళ్తున్నప్పుడు ఎంట్రీ పొజిషన్ వచ్చేసి మనకి 37,287 అవుతుంది మనకి ఎంట్రీ పొజిషన్. ఎప్పుడైతే దాన్ని బ్రేక్ చేస్తుందో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 37,000 అవుతుంది. సెకండ్ టార్గెట్ వచ్చేసి 36,825 అవుతుంది. ఇది పిఈ సైడ్. అనుకున్నట్లయితే 37,287 కాడ తీసుకోదలుచుకోలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంట్రీ పొజిషన్ వచ్చేసి 37,200 కాడ తీసుకోండి. 37,200 కాడ ఎంట్రీ పొజిషన్ తీసుకోండి.
ఇక్కడ తీసుకునే ఎంట్రీ పొజిషన్ మనకి ఇంకా హెవీ క్లారిటీ వస్తుంది. అదే సి సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు అనుకున్నైతే ఎంట్రీ పొజిషన్ వచ్చేసి 37,500 కాడ తీసుకోండి. ఎందుకంటే మనకి 37,500 సైకలాజికల్ రెసిస్టెన్స్ కింద యాడ్ చేస్తుంది. ఇక్కడ మనకి ఇది సైకలాజికల్ రెసిస్టెన్స్ కింద యాడ్ చేస్తుంది. అలానే ఇక్కడ మనకి స్టార్టింగ్ మన ప్రీ మార్కెట్ ఓపెనింగ్ ముందు మాట్లాడుకున్నట్లయితే మనకి లైన్లో 0.5 రెసిస్టెన్స్ కూడా యాడ్ చేస్తుంది. మనకి ఇక్కడ ఈ రేంజ్లో ఉంటుంది. 0.5 రెసిస్టెన్స్ కూడా యాడ్ చేస్తుంది. మన ప్రీ మార్కెట్ ముందు చూసుకున్నట్లయితే మనకి ఎంట్రీ పొజిషన్ వచ్చేసి మనకి 37,626 పెట్టుకున్నట్లయితే ఎంట్రీ పొజిషన్ సి సైడ్ వచ్చేసి మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 37,853 పెట్టుకుంటాం. సెకండ్ టార్గెట్ వచ్చేసి 38,800 పెట్టుకుంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి మార్కెట్ వచ్చేసి మనకి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. ఎప్పుడైతే మనకి 37,200 అనే సపోర్ట్ ని బ్రేక్ చేస్తుందో ఇది మన ఎంట్రీ టార్గెట్ అనమాట. సపోర్ట్ ని బ్రేక్ చేస్తాము అప్పుడు మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 37,000 అవుతుంది. సెకండ్ టార్గెట్ వచ్చేసి 36,825 కింద తీసుకుంటాం. ఇన్ కేసు అలా కాకుండా మార్కెట్ ఇలా కొద్దిసేపు ఇలా సస్టైన్ అవుతూ సి సైడ్ వెళ్ళినట్లయితే ఎప్పుడైతే 37,626 ని బ్రేక్ చేస్తుందో ఈ హెవీ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తుందో ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే 37,853 అనేది మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. 38,000 సెకండ్ టార్గెట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైనా మార్కెట్ మనకి డైరెక్ట్గా వెళ్ళిపోకపోవచ్చు. 2-3 క్యాండిల్స్, మేబీ 3 క్యాండిల్స్ అనుకోండి, 3 or 4 క్యాండిల్స్ అయిన తర్వాత దీనన్నా బ్రేక్ చేస్తుంది, దీనన్నా బ్రేక్ చేస్తుంది. లేకపోతే ఈ ఛానల్లోనే రన్ అయినట్టు మార్కెట్ ఇలా ఈ ఛానల్లోనే ఇలా రన్ అయినట్టు ఇక్కడికి వచ్చి కూడా ఈ ఛానల్లో రన్ అవ్వచ్చు ఇలా. ఓకే ఫ్రెండ్, మార్కెట్ ఫామ్ అయింది. డ్రాయింగ్స్ అనేది రిమూవ్ చేస్తుంది చూడండి. ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ ఎంటర్ అవుతుందో సెకండ్ క్యాండిల్ చూసి ఎంటర్ అవుదాం. మనకి చూసుకోండి, సి సైడ్ వెళ్తున్నప్పుడైతే మనకి ఎంట్రీ పొజిషన్ అవుతుంది, పి సైడ్ వెళ్తుంటే ఎంట్రీ పొజిషన్ ఇది అవుతుంది. లేదనుకుంటే మార్కెట్ మనకి ఇక్కడ ఈ ఛానల్లో రన్ అయినట్లే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ ఛానల్లో రన్ అయినట్లే ఈ విధంగా ఇక్కడ కూడా ఇదే ఛానల్ ఇలా రన్ అయింది అనుకున్నట్లయితే సైడ్ వేస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. స్కాల్పింగ్ చేయాలనుకున్న వాళ్ళు చేయండి, రిస్క్ చేయదలుచుకోలేదు అనుకున్న వాళ్ళు ట్రేడింగ్ చేయకపోవడం బెటర్. డ్రాయింగ్ రిమూవ్ చేస్తున్న పెన్సిల్ డ్రాయింగ్ చూద్దాం. మార్కెట్ 2-3 క్యాండిల్స్ దాకా వెయిట్ చేద్దాం. అవసరమైతే పర్ఫెక్ట్ ఎంట్రీ కోసం వెయిట్ చేసి పర్ఫెక్ట్ ఎంట్రీ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎంటర్ అయిపోదాం. ఒక లాట్ ప్లేస్ చేస్తున్నా. పోర్ట్ఫోలియో చూసుకున్నట్లయితే
Sei,